హాయ్ అండి, హలో. మనం లాస్ట్ వీడియోలో నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నాం కదండి. ఇది పార్ట్ 2లో మన స్టిచ్చింగ్ ఎలాగో తెలుసుకుందాం. ఇది బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు నేను చేసేది ప్రతిదీ అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందామండి. బ్యాక్ పార్ట్కి నడుము బెల్ట్ వేసుకుంటాం. ఇది అంచు ఉన్నది మనం నడుము బెల్ట్ కట్ కొన్నాము చూసారా. ఆల్రెడీ అంచు కూర ఉన్నది ఇట్లా ఉంటుంది కదండి బ్లౌజ్కి. ఆ అంచు ఉంటే ఇంకా మనం అంచు కుట్ట అవసరం లేదు. బెల్ట్ రెడీ చేసుకున్నాం. ఫస్ట్ బ్యాక్ బెల్ట్ స్టిచ్ చేసుకున్నాం. ఈ స్టిచ్ చేసుకున్న ఈ బెల్ట్ పైన ఇంకొక కుట్టు రావాలి. ఈ బెల్ట్ పీస్ పైన కుట్టు వచ్చేలాగా మనం కుట్టేసుకున్నాం. అయిపోయింది, బెల్ట్ అయింది. ఈ బెల్ట్ని లోపలికి రివర్స్ చేసుకోవాలి. చూడండి, ఈ మనం జాయిన్ చేసిన పీస్ బ్యాక్ సైడ్ కనిపించకూడదు, కొంచెం లోపలికి ఉండేలాగా పెట్టుకొని బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ డాట్స్ ఎలాగంటే కొంతమందికి బిగినర్స్కి తెలియదు కదండి. ఈ సెంటర్ నుంచి మనం ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ సెంటర్ నుంచి 4 ఇంచెస్ పెట్టుకోవాలి. 4 ఇంచెస్ ఈ పొడవు 4 ఇంచెస్ ఇవన్నీ మార్కింగ్. ఓకే, ఈ మార్కింగ్ పెట్టుకొని కరెక్ట్ ఇలాగా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. ఈ పైకి వచ్చేటప్పటికి చాలా సన్నగా రావాలండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. సేమ్ ఇది కూడా ఇటువైపు కూడా 4 ఇంచెస్, ఇక్కడ నుంచి 4 ఇంచెస్ పొడవు, ఒక 4 ఇంచెస్ డాట్ పొడవు. ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని చివరికి వచ్చేటప్పటికి సన్నగా రావాలి. ఓకే, బ్యాక్ డాట్స్ అయిపోయింది. ఈ ఫోల్డింగ్ పైకి లేకుండా చిన్న కుట్టు వేసుకుందాం. మనం 2 పీసులు జాయిన్ చేసినప్పుడు, ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసినప్పుడు కూడా ఇది పైకి లేకుండా కరెక్ట్గా ఉంటుంది. సేమ్ ఇటువైపు కూడా అలాగే. ఓకే, వేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో కొలుచుకొని మార్కింగ్ కూడా పెట్టుకుందాం. మన ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ చూసారా, ఈ బ్యాక్ టు ఈ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు చూసుకొని వాళ్ళకి ఎంత లూజ్ వస్తుందో చూసుకుందాం. ఇలాగే వేసుకోవచ్చు, లేదంటే మనకు టోటల్ పొడవు ఎంత ఉందో అలా కూడా చూసుకోవచ్చు అండి. మొత్తం ఈ కాజా పట్టి వదిలేసి ఇక్కడ నుంచి కాజా పట్టి దగ్గర నుంచి ఉక్సులు పట్టే వరకు ఎంత ఉందో చూసుకోవాలి. 33.5 ఉంది. అందులో హాఫ్ 17 పెట్టుకుంది. 17 8.5 మార్కింగ్ పెట్టుకుందాం. ఇగోండి 8.5 ఇంచులు, 8.5 ఇంచు మార్క్ పెట్టుకుందాం. ఓకే, బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ చూద్దాం. కుట్టింది ఒక దగ్గర పెట్టుకోండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి. ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేయాలనేది కొత్త వాళ్ళకి తెలియదు కదా. ఈ ఉక్సులు పట్టి ఉంది కదా, బ్లౌజ్ ఉక్సులు పట్టి, ఆది బ్లౌజ్. ఈ పట్టి నుంచి ఇక్కడ డాట్ ఎంతవరకు కనిపిస్తుందా, డాట్ చూసారా ఎంతవరకు ఉంది, ఫ్రంట్ డాట్. ఈ డాట్ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. 2.5 ఉంది. ఒక 1/4 ఇంచ్ ఖర్చులో పోతుంది కదా, 1/4 3 పెట్టుకుందాం. 1/4 3
పావు తక్కువ ముడికి మార్కింగ్. నెక్స్ట్ ఈ డాట్ పొడవు ఎంత ఉందో కూడా చూసుకుందాం. డాట్ పొడవు ఎంత ఉందో కింద వరకు 2.5 ఉంది. 2.5 డాట్ పొడవు. ఈ డాట్ వెడల్పు ఎంత ఉందో చూద్దాం. 1 ఇంచ్ ఉంది. అంటే డబల్ ఫోల్డ్ కదా, 2 ఇంచెస్ పెట్టాలి. అదే 2 అంగుళాలు. ఇందులో 1 ఇంచ్ డాట్ వస్తుంది. అటు ఒక 1 ఇంచ్, ఇటు ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్ చేస్తాం కదా. పొడవు 2.5. పొడవు 2.5. ఈ ఇక్కడ నుంచి సెంటర్ నుంచి కప్కి సెంటర్ పార్ట్ ఉండి ఒక 2 ఇంచెస్ గ్యాప్లో మార్కింగ్ పెట్టుకోండి. అంటే ఇక్కడ ఒక డాట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచెస్, అదే నెక్ డౌన్ నుంచి. నేను వేసినప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి. మనం ఇక్కడ సెంటర్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఇది ఫోల్డింగ్ చేయాలి. 1 ఇంచ్ అటువైపు 1 ఇంచ్, ఇటువైపు 1 ఇంచ్ కదండి. సేమ్ మార్కింగ్ బట్టి మనం ఇక్కడ 2.5 ఇంచులు పొడవు పెట్టాం కదా డాట్ పొడవు, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, డబుల్ స్టిచ్ చేసేయండి. ఇప్పుడు చాంక్లోజ్ డాట్ ఎలా రావాలో చూద్దాం. ఇది చూడండి, ఫ్రంట్ డాట్ వేసాం కదా, దీన్ని స్ట్రైట్గా ఇలాగ అంటే చూడండి ఎక్కడ పెట్టాలో కూడా అలాగ ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. మనం మార్కింగ్ పెట్టుకున్నా అంతవరకు. కానీ ఇక్కడ పావు ఇంచు పాదం వరకు వేస్తాము. ఈ చివరికి వచ్చేటప్పటికి డాట్ అనేది సన్నగా వచ్చి ఈ క్లాత్లో కలిసిపోవాలి. ఇటువైపు కూడా అంతే. ఇటువైపు చూడండి, ఈ సెంటర్ షేప్ దీనికి సెంటర్లో పీస్ ఫోల్డ్ చేసుకొని 2.5 ఇంచ్ మార్కింగ్ పెట్టాం కదా, 2.5. అంటే ఈ బ్లౌజ్ ఎంత ఉందో నేను అంతవరకేనండి. వాళ్ళ ఆది బ్లౌజ్ కొలత బట్టి నేను ఫ్రంట్ పార్ట్ ఒక్కొక్కరికి 1.5 ఉంటుంది, ఒక్కొక్కరికి 1.5 ఉంటుంది, అలా బ్లౌజ్ని బట్టి. కానీ ఎవరికైనాయితే 1 ఇంచు 1.25 1.5 ఇంచెస్ సరిపోతుంది. పొడవు ఎవరెవరి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. చూడండి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా, ఇది ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇంకో పార్ట్ కూడా వీడియోలో ఎంత ఎక్కువైపోతుందండి, అందుకనే నేను ఈ పార్ట్కి సేమ్ ఇలాగే ఇంకో పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ నేను చేసి పెట్టాను చూసారా, రెండోది కూడా ఓకే. ఫ్రంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేసుకుందామండి. డబుల్ పీస్ కట్ చేస్తాం కదండి, మనకి పీస్ ఉంది, లేదంటే సింగిల్ పీసే కట్ చేస్తాం, జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది కూడా డబుల్ పీస్. మళ్ళీ కొంచెం మందంగా ఉంటే షేప్ బెల్ట్ అనేది కొంచెం కరెక్ట్గా నిలబడుతుందండి, చాలా స్ట్రిప్గా ఉంటుంది, షేప్ కూడా బాగుంటుంది. డబుల్ వేసుకుంటున్నాను నేను. ఈ సెంటర్లో పెట్టేసుకొని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి ఇది ఫోల్డ్ అయిపోతుంది, అది చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ అవ్వకూడదు. దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. సేమ్ రెండో బెల్ట్ కూడా నెక్స్ట్ రెడీ చేసుకోవాలి. సేమ్ ఇది కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఈ వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది అనేసి. సేమ్ 2 పార్ట్ రెడీ అయిపోయింది. ఇది కూడా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఓకే, ఇది అలా ఉంచండి. బ్యాక్ పార్ట్ తీసుకుందాము. ఇప్పుడు షేప్ బెల్ట్ ఫ్రంట్కి జాయిన్ చేద్దామండి. మనం షేప్ బెల్ట్ కరెక్ట్గా మళ్ళీ కట్ చేసుకోకుండా కరెక్ట్గా వస్తుందండి. ఈ బ్యాక్ పార్ట్ ఇక్కడ వేసి
చూడండి, మనం బ్యాక్ మార్కింగ్ పెట్టాం కదా, మనకి ఎంత లూజ్ కావాలో ఆ పీస్ పైన ఈ చెంక నుంచి ఇది ఈ ఫ్రంట్ చెంక బ్యాక్ చెంక ఒకే దగ్గర పెట్టాలి. ఇలా ఒకటి చూడండి పెట్టామా, మీకు కనిపిస్తుందా? చూడండి, ఈ లెంత్ ఎంత ఉందో మనం టేప్తో కొలుచుకుందాం. షేప్ బెల్ట్లు ఎంతవరకు కట్ చేసుకుంటే ముందుగానే కట్ చేసుకున్నా తక్కువ ఎక్కువ అవుతుంది. ఇలా అయితే చాలా కరెక్ట్గా వస్తుంది. చూడండి, అంటే మనం ఖర్చుకు ఒక 1/2 ఇంచు వదిలేసాం. అక్కడి నుంచి పెట్టుకొని ఈ ఎంత వస్తుందో ఈ ఫోల్డింగ్ వరకు మనం బెల్ట్ వేసాం కదా, బ్యాక్ పార్ట్ బెల్ట్ వేసాం కదా, నడుం బెల్ట్ ఎంత వచ్చిందో చూడాలి. 2.5 మీద ఇంచు వచ్చింది. ఓకే, 2.5 మీద ఇంచు తీసాను. పీసులు 2 ఇలా పెట్టుకోండి. లోపల ఏమైనా కొంచెం ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే అది కూడా కట్ చేసుకుందామండి. మనకి ఎక్కువగా ఉంటే ఫోల్డింగ్ చేసినప్పుడు ఎత్తుగా మందంగా వచ్చేస్తుంది, అందుకే ముందుగానే తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు చంక వైపు కదండి మనం చూసింది 2.5 మీద ఇంచు, 2.5 మీద ఇంచు చంక వైపు ఇది మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు వస్తుంది కదండి బెల్ట్, అది కూడా చూద్దాం ఎలాగో. ఈ ఉక్సులు పట్టి ఉంది కదండి, ఈ కింద నుంచి ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడ కుట్టు ఉంటుంది కదా బెల్ట్కిను ఫ్రంట్ పార్ట్కి ఈ బెల్ట్కి జాయిన్ చేస్తుంది కుట్టు, ఆ కుట్టు వరకు ఎంత ఉందో చూడాలి. 1/4 తుక్కు 3 ఉందండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా, 3. ఇది ఉక్సులు పెట్టి వైపు 3 పెట్టింది. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఆ మార్కింగ్ని డ్రా చేసుకుందాము. చూసారా, ఈ షేప్ అనేది ఎలాగ రావాలి. ఈ 2 కూడా ఈ ఎడ్జులు కూడా సమానంగా రావాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. కొంచెం ఎక్కువగా క్లాత్ లోపల కొంచెం ఇందాక తక్కువ కట్ చేసామండి, ఇప్పుడు కొంచెం నీట్గా కట్ చేసుకుందాం సరిపోయినంత. మీరు చూడండి, కొత్త వాళ్ళు కదా కన్ఫ్యూజ్ అవుతారు. ఇది కాజా పట్టి వైపు, ఇది చంక వైపు. మనం తెలియడం కోసం ఇంటూ మార్కింగ్ పెట్టుకుందాం. ఇది చంక వైపు రావాలి, ఇది ఉక్సులు పట్టి వైపు రావాలి. మనం ఇప్పుడు పీసులు జాయిన్ చేసుకుందామండి. ఫ్రంట్ పట్టు తీసారా, బయట వైపు అనమాట. ఇది లోపల వైపు. చూసారా, కుట్లేసాం లోపల వైపు. ఇలా పెట్టుకొని మనం ఇంటి పెట్టాం కదండి, ఇది చంక వైపు. అంటే ఈ చంక వైపే కదా, ఇది ఇలా రావాలి. ఇది ఉక్సుల వైపు, ఈ పట్టీ వైపు ఇలా రావాలి. ఒక 1/4 ఇంచ్ బయటకు వదిలి 2 సమానంగా పెట్టి జాయిన్ చేయాలి. ఈ జాయిన్ చేసినప్పుడు మనం 1 ఇంచ్ పీస్ వేసాం కదండి, 1 ఇంచ్ జాయిన్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్ డాట్ కోసం, అది ఇలా లోపలికి ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ కుట్టేసేయాలి. సేమ్ ఈ పార్ట్ కూడా సేమ్ అలాగే చేయాలి. కొంచెం వదిలేసి ఈ పీస్ కూడాను ఇలాగా, అంటే కుట్టు లోపలికి రాకుండా చూసారా ఎలా ఫోల్డింగ్ అయ్యి ఉందో. దీని మీద డబల్ కుట్టేసుకుందాం.
అయిపోయింది. చూసారా? వేసిన తర్వాత చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది అసలు ఆ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. చూసారా? ఇలా రావాలి. షేప్ కూడా రౌండ్గా వస్తుందండి ఫ్రంట్ పార్ట్. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే సమానంగా కట్ చేసుకోవాలి. సేమ్ ఈ పార్ట్ కూడా అలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి వేద్దాం. మనం నెక్ దగ్గర కట్ చేసుకున్నాం కదండి, బ్యాక్ నెక్ పార్ట్లో వచ్చిన పీసు ఉక్సులు పట్టి కాజా పట్టి వేద్దాం. అలాగే ఈ పార్ట్ కూడా చూడండి. మనకి లెఫ్ట్ వైపు ఉన్నది ఉక్సులు పట్టి, రైట్ సైడ్కి ఉన్నది కాజాల పట్టి. ఈ కాజా పట్టి వేసినప్పుడు లోపల నుంచి చేయాలి, ఉక్స్ పట్టి అయితే బయట వైపు నుంచి చేయాలి. ఇది మనం ఆల్రెడీ కుట్టేసాం కదండి ఫోల్డ్, అది ఖర్చు మడత కోసం లోపలికి ఇలా పెట్టుకుందాం పీస్ రాకుండా. లోపల వైపు వేసాం కదండి, ఈ పీస్ అనేది బయటికి తిప్పుకోవాలి. బయటకు చూడండి ఇలాగా మనం వేసాం కదా, ఆ కుట్టు పైన ఈ పీస్ పెట్టి దానిపైన స్టిచ్ చేయాలి. బుక్స్లో పెట్టి కూడా చూడండి, ఈ పీస్ ఎలా ఫోల్డ్ చేసి, పీస్ ఉంది కదా ఈ లోపలికి ఫోల్డ్ చేయాలి. చూడండి ఈ కుట్టు అనేది బయటకు కనిపించకుండా నీట్గా రావాలండి. కార్నర్ వరకు వచ్చి జట్టు కట్ అయిపోయిందండి. 1 minute. ఇక్కడ మధ్యలో కట్ అయిపోయింది కదండి, పైన చేసేద్దాం. చూసారా, ఉక్సులు కాజా పెట్టి రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు మనకి ఇది ఎక్స్ట్రా వచ్చింది, మనం కట్ చేసుకుందాం. మనం కొల బ్లౌజ్ ఇచ్చారు కదండి, అది ఇది కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం. ఈ కాజాల పట్టి ఇది ఉక్సులు పట్టి చూడండి ఇక్కడికి వచ్చింది. మనకి ఖర్చు కావాలి కదా, 1/4 ఇంచు. చూసారా, సరిపోయింది. ఈ ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసుకోవాలి. సేమ్ ఇది కూడా చూద్దాం. ఉక్సులు పట్టి దీని మీద పెట్టి ఎంతవరకు మనకు అవసరమో మార్కింగ్ పెట్టుకొని, ఇది కూడా అంతే. రెండు సేమ్ ఒకేలాగా ఉండాలండి, అప్ అండ్ డౌన్ రాకూడదు. చిన్న కర్వ్ తీద్దాం.
రండి. ఫ్రంట్ కూడా మనం మార్కింగ్ పెట్టుకుందాం, ఎంత లూజ్ కావాలో. 8.5 పెట్టాం కదా. చూడండి, 8.5కి మార్కింగ్ పెట్టుకుందాం. ఈ కాజా పట్టి మాత్రం ఇది వదిలేసి మనం మార్క్ చేసుకోవాలి. ఎనిమిదిన్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసుకుందామండి. ఈ జాయిన్ చేసే ముందు కూడా ఒక్కసారి చూసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా నీట్గా వస్తుంది. ఈ బ్యాక్ పార్ట్ వేసాం. ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ కలుపుకొని ఎలా వచ్చిందో చూడండి. అంటే ఎక్కువ వచ్చిందా లేదంటే తక్కువ వచ్చిందా అనేది ఇప్పుడు తెలుస్తుంది. చూసారా, సరిపోయింది కదా, సరిపోయింది. ఇటువైపు కూడా ఒకసారి చూద్దాం. ఈ 2 జాయింట్లు ఈ మార్కింగ్ కలిసేటట్టు పెట్టుకొని ఏమైనా ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే ఇప్పుడు మనం కట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత జాయింట్ చేసిన తర్వాత ఒక గొగ్గులు వస్తుంది, అలా బాగోదు. సరిపోయింది. ఇప్పుడు 2 కలిపి కుట్టేసుకుందాం ఫ్రంట్ బ్యాక్. డబుల్ కుట్టేసుకుందాం. ఓకే అండి, ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం నెక్ రెడీ చేసుకుందాం. నెక్ పీస్ కట్ చేసుకొని నేను కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ ఎలా జాయింట్ చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ నెక్ ఎందుకు వేయాలంటే, నెక్ ఇలా వదిలేసి అనుకోండి మొత్తం బాడీ రెడీ చేస్తే ఈ నెక్ సాగిపోయి లూజ్ అయిపోయి భుజాలు జారిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ముందే చేసుకున్నాము. చూడండి, 2 క్రాస్ పీసులు నేను కట్ చేసుకున్నాం కదా, ఇది బయట వైపు, ఇది కూడా బయట వైపు వేయాలి. 2 బయట వైపు ఒకదాని మీద ఒక పీస్ పెట్టి ఇలా క్రాస్ అనేది కట్ చేయాలి. క్రాస్ కట్ చేయాలి. స్ట్రైట్ అంటే ఫినిషింగ్ అనేది నీట్గా రాదండి నెక్కి. స్ట్రైట్ పీస్ ఇదిగోండి, ఈ క్రాస్ని ఈ పీస్ని మళ్ళీ ఉల్టా చేసి దీని మీద పెట్టి ఇలా కుట్టేయాలి. ఇంకొక పీస్ కూడా అలాగే చేద్దాం. నెక్స్ట్ పీస్ కూడా అలాగే చేద్దాం. చూడండి, ఈ పీస్ పైన 2 బయట వైపే ఉండాలి, ఒకటి లోపలికి ఒకటి బయటికి ఉండకూడదు. ఈ పీస్ని ఇలా రివర్స్ చేసుకొని దానిపైన పెట్టి 2 జాయింట్ కలపాలి. చూసారా, ఇవి కూడా అంతే. నెక్ కదండి, కొంచెం పీస్ ఎక్కువ కావాలి పొడవు. క్రాస్ పెట్టుకొని క్రాస్ కట్ చేసుకొని రివర్స్ తిప్పాలి. చూసారా, ఓకే. ఇప్పుడు మనం పీస్ని ఇలా చేస్తాం. ఇది
హుక్స్లు బట్టి అంతా రెడీ అయిపోయింది కదండి. ఈ పీస్ అనేది బయటికి కనిపించకుండా ఇలా వెనక్కైనా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఈ నెక్ పీస్ ఎలా, ఈ బాడీ నెక్ ఎలా ఉందో దానిపైన ఈ పీస్ పెట్టుకొని ఆ రౌండ్ షేప్ అయినా కూడా చూడండి, ఆ పీస్ మీద ఈ పీస్ అలాగా చేసుకుంటాం. చూసారా, రౌండ్ సమానంగా పీసులు తక్కువ రాకూడదు, ఎక్కువ రాకూడదు. అలాగే విడత కూడా ఒకేలాగా లెవెల్గా ఉండాలి. తక్కువ ఒక దగ్గర ఎక్కువ తక్కువ కూడా రాకూడదు. ఈ జాయింట్ చేసాం కదండి, ఈ పీస్ వెనక్కి వెళ్ళాలి. ఈ జాయింట్ అనేది వెనక్కి పెట్టి చూసారా దగ్గరికి వచ్చింది కదా. మనకి ఎంత పీస్ కావాలో అంత, కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. చిన్న లోపలికి మడత పెడుతున్నాం కదా పీస్ రాకుండా, దానికోసం. ఇదిగోండి పీస్ అలా. ఇది రౌండ్ తిరగడం కోసం మనం ఈ రౌండ్ షేప్ దగ్గర టక్స్ పెడుతుంటే చాలా నీట్గా తిరుగుతుంది. షేప్ అనేది బాగా కనిపిస్తుందండి రౌండ్ అనేది. ఇదిగోండి ఈ రౌండ్ షేప్ దగ్గర కూడా అలా పెట్టాలి. ఈ రౌండ్ తిరిగిన దగ్గర కార్నర్లో మాత్రం కంపల్సరీ పెట్టాలి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఈ కార్నర్ దగ్గర అయిపోయింది కదండి. ఈ పీస్ అనేది ఇలాగ లోపలికి ఫోల్డింగ్ చేసి మనం కుడితే ఒకేలాగా లెవెల్గా వస్తుంది. ఇంకొకలాగా కూడా వేయచ్చండి, మీకు ఎలా వీలైతే అలా వేయండి. అలా కూడా చెప్తాను. ఈ పీస్ ఉంది కదా, ఇది లోపలికి ఫోల్డ్ చేసి దీనిపైన ఈ పీస్ పెట్టి ఒకే గ్యాప్ వచ్చేలాగా పైన స్టిచ్ వేసుకొని రావాలి. ఇలాగ వేయచ్చు, నేనైతే ఇలా వేస్తాను. అలాగైతే మనకు పైనుంచి ఎంత తక్కువ ఎక్కువ వస్తుందో అనేది మనకు తెలిసిపోతుంది. చూడండి ఈ పీస్ అనేది మన వేలు లోపలికి పెట్టి ఇలా పెట్టుకొని అవి పక్కన అంటే ఒకే గ్యాప్ లాగా మనకి వస్తుంది, కనిపిస్తుంది. అందుకనే ఈజీగా వేస్తున్నానండి. మీరు కూడా ఎలాగా మీకు వీలైతే అలాగే వేయండి. తెలిసిన వాళ్ళకైతే కాదండి ఈ వీడియో, నేను కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే అన్నీ తెలుసు ఎలా చేయాలి. ఇలాగే చివరి వరకు కూడా మనం ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలి. ఇది తర్వాత నెక్స్ట్ చేతి పని చేసుకుంటాం. ఇలాగా ఈ పీస్ ఎలా పెడతామంటే ఇది చూడండి, ఇది మనం నెక్ పీస్ జాయిన్ చేస్తాం కదా, ఆ వైపు రావాలి, ఇలా రాకూడదు. ఈ పీసు రెండు కలిపి జాయిన్ చేసిన రెండు పీసులు అటు పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ కుట్ట అనేది బాడీ మీదకి అసలే రావద్దు. అయిపోయింది చూడండి.
ఒకే లెవెల్లో వచ్చింది కదా. ఈ ఎక్స్ట్రా పీస్ని మనం కట్ చేసుకోవాలండి. చూడండి, బ్లౌజ్ పీస్కి కట్ అవ్వకూడదు, కింద పీస్ కట్ అవ్వకుండా పైన జాగ్రత్తగా చేయండి. లేట్ అయినా పర్వాలేదు, కానీ కింద బ్లౌజ్ పీస్ మాత్రం కట్ చేయకూడదు. అంటే అప్పుడప్పుడు సిజర్ తగిలి కట్ ఉంటుంది. చూడండి, పీస్ అనేది పైకి ఇలాగ సిజర్తో జరుపుకోవాలి. పైకి ఎలా అనాలి చూడండి. మొత్తం చివరి వరకు కూడా అలా వదిలేస్తే చేతి పని చేసినప్పుడు నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదండి. ఆ కుట్టు పక్క నుంచి కట్ చేసుకుని రావాలి. చూసారా ఇలాగా. ఇప్పుడు మనం హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. ఇదిగోండి హ్యాండ్స్. ఆల్రెడీ మనం కోర్ అంచు ఉంది కదండి, ఇంకా దీని మీద అయితే ఇంకా ఏం కుట్ట అవసరం లేదు. ఇలాగ డైరెక్ట్ ఫోల్డ్ చేసాం కదండి 1 ఇంచు. ఇప్పుడు జాయిన్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్. మనం హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ముందుగా మనం లోతు తీసుకోలేదు హ్యాండ్స్కి, ఇప్పుడు తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ తీయాలి అంటే ఇది బ్యాక్కి ఇక్కడ వస్తుంది, ఇది ఫ్రంట్కి ఇక్కడ వస్తుంది కదా. ఈ పార్ట్ ఇక్కడ నుంచి 1.5 అలా వదిలేసి ఇక్కడ నుంచి మనం లోతు తీసుకుందాం. చూసారా, ఈ చివరి వరకు కూడా అవసరం లేదు. ఇంతవరకు ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి సన్నగా వచ్చి ఈ గ్యాప్లు ఈ సెంటర్లో మాత్రం ఒక 1/2 ఇంచు రావాలి. 1/2 ఇంచు వచ్చి మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూసారా, ఈ పీస్ ఇది అనేది బ్యాక్ మాత్రం వెళ్ళాలి. ఈ ఖర్చు అనేది బ్యాక్కి వెళ్ళాలి, ఫ్రంట్కి రాకూడదు. ఈ సెంటర్ నాట్ పెట్టుకున్నాం కదా, ఈ ఖర్చు దగ్గర చూడండి. బయటికి 2 సమానంగా ఉండాలి. బాడీ పీస్ ఉండాలి, హ్యాండ్ పీసు 2 సమానంగా ఉండాలి. మళ్ళీ మిగతా పార్ట్ అంటే ఇలాగా ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సెంటర్గా వస్తుందని నేను ఇలా చెప్తున్నానండి. మీకు కూడా తెలుస్తుంది కదా. మళ్ళీ దీన్ని పీస్ రివర్స్ చేసి ఈ బాడీ పైకి రావాలి, హ్యాండ్ కిందకి రావాలి. చూడండి, 2 పీసెస్ సమానంగా తక్కువ ఎక్కువ ఉండకూడదు. దీనికి మళ్ళీ డబుల్ కుట్టేద్దాం. ఇంకొక హ్యాండ్ కూడా వేసుకుందాం. చూడండి, ఫస్ట్ ఇటువైపు బ్యాక్ పీస్ వచ్చింది, ఇప్పుడు ఈ హ్యాండ్కి ఫ్రంట్కి వస్తుంది. అంటే మనం ఫ్రంట్ పీస్ ఇక్కడ పెట్టాలి. చూడండి, ఇది ఉల్టా సీదా చూసుకోవాలి. ఇది కూడా ఈ బాడీ సీదా ఉండాలి, హ్యాండ్ ఉల్టా ఉండాలి. ఈ ఫోల్డింగ్ కూడా చూడండి, మనం డబుల్ పీస్లో ఫోల్డింగ్ ఇలాగ వస్తుంది, మనం ఇటు సైడ్ చూసుకోవాలి. ఇప్పుడు లోత్ అనేది ఈ పార్ట్కి తీయాలి. ఈ సెంటర్ నాట్ పెట్టాను కదా, ఇక్కడ నుంచి ఒక 1.5 చూసాము. అలాగే మనం
లోత్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఇది కూడాను బ్యాక్ వైపు రావాలి జాయిన్. ఈ ఖర్చు అనేది వెనక్కి పెట్టాలి, వెనక్కి పార్ట్కి. సెంటర్ చూడాలి. చెప్పాను కదా, రెండు సమానంగా. ఇలాగే మళ్ళీ పీస్ అనేది రివర్స్ చేసుకోవాలి. ఇటువైపు చూసారా, హ్యాండ్ కిందకి వచ్చింది, బాడీ పైకి వచ్చింది. డబల్ కుట్ వేసేయాలి. దానికి డబల్ కుట్ అనేది రావాలండి. ఓకే, 2 హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు బాడీ అనేది జాయిన్ చేసుకుందాం. చూడండి, ఇలా రావాలి. ఈ 2 మార్కులు మాత్రం ఫ్రంట్ బ్యాక్ మార్కింగ్ కలాలి. ఫస్ట్ అయితే ఈ 2 అప్ అండ్ డౌన్ రాకుండా కరెక్ట్గా ఒక చిన్న పుట్టు వేసుకుందాము, 1 ఇంచ్ అంతే. అదైతే మనం జాయిన్ చేసినప్పుడు ఒకటి కిందికి పైకి కాకుండా ఉంటుంది, సమానంగా వస్తుందని. ఇప్పుడు హ్యాండ్ వైపు మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. ఈ ఫోల్డింగ్ అని లోపలికి పెట్టుకోవాలి. మనం బ్లౌజ్ కొలుతుంది కదా, వీళ్ళ చేతి లూజ్ ఎంత ఉందో చూద్దాం. చూడండి, 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ మనం ఇక్కడ పెట్టుకుందాం. మనం మార్క్ చేసుకుందాం 6 ఇంచెస్. రెండు సమానంగా, ఫోల్డింగ్ మీకు సమానంగా ఉండాలి. ఇప్పుడు హార్మోల్ అంటే ఈ చంక కూడా ఎంత ఉందో మనం కొలుచుకోవాలి. వీళ్ళది చూసారా, ఈ జాయింట్ నుంచి ఈ చంక రౌండ్ ఎంత ఉందో చూద్దాం. ఈ షేప్ ఎలా ఉందో అలాగే రౌండ్ కొలుచుకోవాలి. వీళ్ళు 8 ఉందండి, మనం కూడా 8 పెట్టుకోవాలి. మనం కూడా ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి చూడండి 8 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ అప్ అండ్ డౌన్ రాకుండా స్టిచ్ చేసాం కదా, ఈ మార్కింగ్ 2 కలిసి ఉన్నాయి కదా, మనం కుట్టేసుకున్నాం కాబట్టి జరగదు. ఇది మాత్రం ఇలా రాకూడదు, ఇది పైకే ఉండాలి. ఇప్పుడు పక్కన ఇంకో కుట్టేసుకొని చివరి మాత్రం రబ్ చేయాలండి. అలాగే ఈ చివరి కూడా రబ్ చేయాలి. 3 కుట్లు వేసుకుంటే మళ్ళీ అవసరం లేదు. ఎక్స్ట్రా దారాలు ఉంటే నీట్గా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా కట్ చేయమని ఉంటే మనం కట్ చేసుకుందాం.
నెక్స్ట్ ఈ హ్యాండ్ కూడా సేమ్ అలాగే. ముందు ఈ 2 బాడీలు జాయిన్ చేసుకుందామండి. 2 మార్కింగ్లు కలాలి అంతే, చిన్నది ఒక టాక్ అలా. హ్యాండ్ లూజ్ అంతా 6 కదండి, ఆ 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం. ముందు ఆల్రెడీ కొలుచుకున్నాం కదా, సేమ్ అదే మెజర్మెంట్ వస్తుంది ఈ హ్యాండ్కి. ఇప్పుడు చంక్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకుంటాం. ఆల్రెడీ కొలుచుకున్నాం కదండి, 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్ ఇక్కడ పెడతాం. చూడండి 8 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని ఈ టాక్ వేసాం కదా, ఈ టాక్ ఈ కింద మాత్రం ఇలాగ ఫోల్డ్ అవ్వకూడదు, పైకే ఉండాలి. కూడా వేసుకుందామండి. చివరి మాత్రం చూడడానికి అదే రప్పుకోండి. కూడా రఫ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ దారం ఏదంటే కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా ఖర్చు కూడా నీట్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఆ బ్లౌజు నడుము కొలత ఎంత ఉందో చూద్దాం. అది ఆ కొల బ్లౌజు మనం కుట్టిన బ్లౌజ్కి సరిపోవాలి. చూడండి ఈ కాజా పట్టి ఒక దగ్గర పెట్టి సమానంగా వచ్చిందా ఎక్స్ట్రా వచ్చిందా అనేది చూసుకోవాలి. 1 ఇంచ్ ఎక్కువ ఉంది కదండి, మనం కొంచెం ఈ నడుము దగ్గర నుంచి కుట్లేద్దాం. 1 ఇంచ్ కదండి, ఒక పావు ఇంచ్ వేస్తే రెండిట్ల మీద అటువైపు ఇటువైపు సరిపోతుంది. కూడా ఈ కుట్టు లాగేయండి, మధ్యలో ఆపకండి. అలాగైతే కుట్టు అనేది లైన్గా వస్తుంది. ఇటువైపు కూడా అలాగే చేద్దాం. వచ్చి హ్యాండ్లో అయిపోయిందండి. బ్లౌజ్ కంప్లీట్గా కుట్టడం అనేది అయింది. చూసారా సమానంగా వచ్చినాయి. ఓకే అండి, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఆల్ అనే సింబల్ని యాక్టివేషన్ చేసుకోండి. అన్ని నోటిఫికేషన్ మీకు ముందుగానే వస్తాయి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.